నన్ను రక్షించండి. నా కుటుంబాన్ని కాపాడుతానన్న మాట ఇవ్వండి బాబు. వద్దండి, సహాయం చేయడానికి అర్హత ఉండాలి. ఇలాంటి వాడికి మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచించండి. నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు. దాన్ని బతుకుని కాపాడుతానన్న మాట ఇవ్వండి బాబు, మాట ఇవ్వండి. ఏం జరిగింది నారాయణ? నేను చెబుతా బాబు. నా కొడుకు పెళ్లి జరుగుతుంటే మంటపంలోకి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నా కూతుర్ని నీ కొడుకు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు అని గోల చేస్తున్నాడు బాబు. గొడవ కదా బాబు. ఆ అబ్బాయి రహస్యంగా నా కూతురు మెల్లో తాళి కట్టాడు. మెల్లగా వాళ్ళింటో వాళ్ళకి నచ్చ చెప్పి పెళ్ళంగా నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్తానని చెప్తుండేవాడు. రోజు రాత్రి ఫ్యాక్టరీ సైరన్ మోగంగానే బండి మీద మా ఇంటికి వచ్చి తెల్లారులు ఉండేళ్ళేవాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏమయ్యా, నారాయణ చెప్పేది నిజమేనా? తాళి కట్టావా? ఆడు ఈ తాగుబోతుడు కూతురి మెడలో ఎందుకు తాళి కడతాడు బాబు? బాబు గారు, నేను అబద్ధాలు కోరను కావచ్చు, తాగుమోతి ఎదవని కావచ్చు, కానీ పరాయి మగవాడు నా ఇంటికే వచ్చి నా కూతురుతో సరసమాడుతున్నాడని చెప్పుకునేంత నీచమైన తండ్రిని కాదు బాబు. వాడు మీ కుటుంబాన్ని భద్రం లాగాడు బాబు. వాడి సంగతి నాకు వదిలేయండి. ఆగండి. 100 నిజాలు చెప్పేవాడు ఒక అబద్ధం చెప్పినా నమ్ముతారు, 100 అబద్ధాలు చెప్పేవాడు ఒక నిజం చెప్పినా నమ్మరు. వీడి తప్పు ఒప్పు నిర్ణయించడానికి రేపు పొద్దుటి వరకు నాకు గడువు ఇవ్వండి. వాళ్ళని లేపండి. అలాగే. ఇగో వర్మగారు వచ్చారు, లేవండియా, లేవండి. వర్మగారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం బాబు గారు. ఇంత రాత్రి పూట మీరు మా ఇంటికి కబుర్ చేస్తే నేనేమి ఇంటికి వచ్చేవాడిని కదండి. పర్వాలేదులేండి. గిరి, బండి కట్టు. ఇంత రాత్రిపూట బండి ఎందుకండి? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు మీ వాడిని బండి కట్టమని చెప్పండి. ఆయన చెప్పినట్టు చెయ్యి, బండి కట్టు. గిరి, ఎద్దులను ఒకసారి వదిలించి పగ్గాలు వదిలేసి మెదలకుండా బండిలో కూర్చో. దండాలు బాబు. చూసావా గిరి, బుద్ధి గడ్డి తిని నువ్వు అబద్ధం చెప్పినా గడ్డి తిని ఆ పశువులు నిజం చెప్పాయి. నన్ను క్షమించండి అయ్యా. మా నాన్న మాట విని అబద్ధం చెప్పాను. ఆ తాళి నేనే కట్టాను. ఆ అమ్మాయిని నేనే ఏలుకుంటానయ్యా. మంచిది. నోరు లేని జీవాలచే సాక్ష్యం చెప్పించి సమస్యని ఎంత గొప్పగా పరిష్కరించారు.